రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ 70 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానదిలో ప్రయాణం, ఈత నిషేధించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతుంది. ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలోనే అత్యధికంగా 5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్కు తాకింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి ఉన్న అన్ని గేట్లను ఓపెన్ చేసి కింద భాగానికి వాటర్ను రిలీజ్ చేశారు. ప్రధానంగా గత 3 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలోని శ్రీశైలం డ్యాము ఓపెన్ చేయడం జరిగింది. శ్రీశైలం డ్యాముకున్న 6 గేట్లను ఓపెన్ చేశారు. ఆ తర్వాత నాగార్జున సాగర్కి సంబంధించిన 24 క్రస్టెడ్ గేట్లను ఓపెన్ చేసిన అధికారులు దిగువ ప్రాంతానికి నీరు రిలీజ్ చేసిన నేపథ్యంలోని పులివెందులకు కూడా కృష్ణమ్మ పర్వళ్లు తాకాయి. ఈ నేపథ్యంలోని మొత్తం 11 గేట్లను పులివెందులకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు ఈ సీజన్లో రికార్డు స్థాయిలోని వరద నీరు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం అధికారులు ఎలక్ట్ చేశారు. స్పష్టంగా మనం చూసుకుంటున్నాము. విజువల్ సంబంధించి ప్రకాశం బ్యారేజ్ అనేది కూడా చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది ఇదే ప్రాజెక్టుకి చూసినట్టయితే ఇదే సీజన్లో సెప్టెంబర్ ఆగస్టులోని దాదాపు 11 లక్షలకు పైగా వరద నీరు చేరుకోవడంతో భారీ మొత్తంలోని బెజవాడను కృష్ణమ్మ అతలాకుతలం చేసింది. బుడమేరుకు వాగు రావటం, గండ్లి పడడంతో పూర్తిగా బెజవాడ నీటి ముడిగిన పరిస్థితి మనం గతంలో చూసాం. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితి రిపీట్ అయిద్దా అనే సంబంధించి అంచనాతోని అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణమ్మకు భారీ మొత్తంలోని వరద నీరు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 14 అడుగుల వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వరద నీరు భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క ఏదైతే ఉందో బంగాళాఖాతంలోని వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలోని వాయుగుండం తీరం దాటి ఇప్పుడు మచిలీపట్నం, ఒరిస్సా, విశాఖ లాంటి సముద్ర ప్రాంతాల నుంచి కూడా వరద నీరు ఈ తుఫాను తీరం దాటే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని వరద నీరు తీరం దాటిన తర్వాత మరింతగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు ఎంతవరకు వరద నీరు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మనతో మాట్లాడటానికి ఇరిగేషన్ శాఖ డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? రాబోయే రోజుల్లో కృష్ణమ్మకు ప్రకాశం బ్యారేజ్కు ఎంతవరకు వరద చేరే అవకాశాలు కనబడుతుంది? ప్రస్తుతం బ్యారేజీ నుంచి 5,20,000 క్యూసెక్స్ల వాటర్ కిందకు వదులుతున్నామండి. ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. మేము మ్యాక్సిమం ఇదే కంటిన్యూ అయితే ఒక 6 లక్షల వరకు వస్తుంది అనుకుంటున్నాము. అయితే మధ్యలో వర్షాలకి పడి వాగులు వంకల వల్ల ఏదైనా వేరియేషన్ వచ్చి 1 లక్ష క్యూసెక్స్లకి యాడ్ అయితే మ్యాక్సిమం 7 లక్షల వరకు రావచ్చు. ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లము లేదు, సాఫీగానే వాటర్ వెళ్తున్నాయి. అంటే కృష్ణమ్మ బ్యారేజ్ వాటర్ ఇట్లా వచ్చేస్తుంది అంటే దీన్ని ఆనుకొని కొన్ని కట్టలు కానీ ప్రజలు కానీ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇందుకు సంబంధించిన మెసేజ్ పంపించడం జరిగిందంటారు? పంపించడం జరిగింది. పై అధికారులు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్నీ చూస్తున్నారండి. మా ఎస్సీ గారు, ఈఎన్సీ గారు అన్నీ కూడా పర్యవేక్షణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే గతంలో ఇదే సీజన్లో లాస్ట్ ఇయర్ అనుకుంటా దాదాపు 11,20,000 వరకు క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్ రికార్డ్ స్థాయిలో చేరిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఎంతవరకు వరద నీరు వచ్చింది? ఎన్ని అడుగుల వరకు వచ్చింది? దగ్గర 20 అడుగుల వరకు వచ్చిందండి వరద నీరు. అప్పుడు అంత దీన్ని కంపేర్ చేయడానికి లేదు, అంత ఇన్ఫ్లో అయితే రాదండి. అన్ని ఎందుకు రాదంటే ఏదన్నా సడన్ రైన్ఫాల్ పడి ఈ బుడమేరి అయ్యి బాగా పొంగి ఇలాంటి మనకి అనుకోని వాగుల వల్ల క్యాచ్మెంట్ ఏరియాల నుండి వాటర్ వస్తేనే ఇబ్బంది. ప్రజెంట్ అయితే మా పై అధికారులు చెప్పిన దాన్ని బట్టి 6-7 లక్షల మధ్యలోనే ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న 5 లక్షల వరకు ఉన్న క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం 6-7 వరకు కూడా చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్నటి వరకు ఉన్న ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఎందుకంటే వారం రోజుల క్రితం ఇదే ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిటీ 24/7 మనం ఒక కవరేజ్ చేశాము. ఆ కవరేజ్లో చూసినట్టయితే మొత్తం ఉన్న 70 గేట్లోని కొంత భాగం అడుగు వరకే ఓపెన్ చేసి వాటర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం చూసినట్టయితే ఆ తర్వాత కొంతవరకు కూడా వాటర్ తగ్గిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత 4-5 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
పైనుంచి కూడా వరద నీరు చాలా తీవ్రంగా ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా అలర్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ మరింతగా వర్షపు నీరు వరద నీరు చేరుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం కిందకు వాటర్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ వాటర్ మొత్తం అవనిగడ్డ దాంతోపాటు నందిగామ లాంటి ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వాగులు వంకలు ప్రస్తుతం పొంగిపొరులుతున్నాయి. కొన్ని గ్రామాలకు ఇంకా ఇందుకు సంబంధించిన రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరూ భయపడవద్దు, అందరూ సురక్షిత ప్రాంతాల్లో కూడా అధికారులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బుడమేరు వాగుకు సంబంధించి కూడా ఎక్కడైనా ఇబ్బంది వస్తున్న వెంటనే తెలెత్తిన వెంటనే చర్యలు తీసుకునే దిశగా కూడా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఎప్పటికప్పుడు వరదని సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్నా సరే 9154970454 నంబర్ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్లోనే అక్కడ సిబ్బంది ఉంటారు. ప్రధానంగా చూసినట్టయితే విజయవాడ నగరంలో కూడా వరద తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతుంది. విజయవాడకు సంబంధించి ప్రధానంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వరద సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువగా మనకి నిన్న సాయంత్రం నుంచి కనబడుతుంది. ఎందుకంటే డే టైంలోని వర్షం చాలా తక్కువగా ఉన్నా సరే సాయంత్రం అంటే ఈవినింగ్ నుంచి తెల్లవారుజాము నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలోని ప్రధానంగా వరదకు సంబంధించిన రైన్ ఎఫెక్ట్ మనం విలేజెస్లోని దాంతోపాటు వాగులు వంక ఉన్న ప్రాంతం చూస్తాము. అయితే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా అర్బన్ ఏరియాలో ఎక్కువగా కనపడుతుంది. ప్రధానంగా గుంటూరు విజయవాడకి సంబంధించిన హైవేలో వరద నీరు రావటం కొంత ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా దాంతోపాటు వరద నీరు చాలా తీవ్రంగా వస్తున్న నేపథ్యంలోని ఈ వాటర్ మనకు కనబడే వాటర్ మొత్తం పైనుంచి పులిచింతలు వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతానికి ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు వెలగపూడి దాంతోపాటు ఇటు పెదపరం మీదకి వెళ్ళే ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. అక్కడ కొండవీడి వాగు పూర్తిగా పొంగుతున్న నేపథ్యంలోని గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వాగుపోకలు ప్రస్తుతం స్తంభించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా విజయవాడ పరిస్థితి చూసినట్టయితే విజయవాడ నగరంలోని శివారు ప్రాంతాలు ఇటు వైఎస్ఆర్ నగర్ కావచ్చు, దాంతోపాటు సింగనగర్ కావచ్చు, విద్యాధురపురం సత్యనారాయణపురం లాంటి ప్రాంతాల్లోని కృష్ణా జిల్లా కలెక్టరు దాంతోపాటు మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు, పరిస్థితి సమీక్షిస్తున్నారు. అంటే మనకు ప్రస్తుతం నా దగ్గర ఉన్న కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సత్యనారాయణపురం, ఎర్రకట్ట, ముత్యాలంపాటు తదితర ప్రాంతాలకు సంబంధించి కూడా అధికారులు ఎలక్ట్ చేశారు. స్థానికంగా కురిసిన వర్షపు నీరును చేరిన ప్రాంతాలను కృష్ణా జిల్లా కలెక్టర్ పరిశీలించడంతో పాటు అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాల్లోని సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇంకా దాంతోపాటు విజయవాడ అర్బన్ పరిధిలోని వార్డుకు అంటే ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. ఆ అధికారి ఎప్పటికప్పుడు ఆ వార్డులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం చూసాము గత ఏడాది ఇదే సీజన్లోని ఒక్కసారిగా అర్ధరాత్రి పూట బుడమేరుకు గండిపడతాం, బుడమేరు నుంచి వచ్చిన వరద నీరు ఇళ్లల్లో చేరేసి పూర్తిగా ప్రజలను కప్పేసిన పరిస్థితి ఉంది. అలాంటి వాటి నుంచి ఈసారి ఎఫెక్ట్ అవ్వకుండా పూర్తి స్థాయిలోని ముందస్తు చర్యలు మాత్రం అధికార యంత్రాంగం తీసుకుంటుంది. విజయవాడ నగరంలోని అర్బన్ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాగే వర్షాలు పడితే ఒకసారిగా ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. బుడమేరకు ఎక్కడో గండిపడింది, తమ ఇల్లులు తమ వాకిళ్ళన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరగటం, ఆ తర్వాత స్థానిక పోలీసులు కృష్ణా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన రిలీజ్ చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలోని ప్రత్యేకంగా ప్రతి వార్డులోని ఏదైనా వరద తీవ్రత పెరిగితే ఎఫెక్ట్ అయ్యే ప్రతి వార్డులో కూడా ప్రత్యేక అధికారిని సిబ్బందిని పెడుతున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించేది కూడా వాళ్ళు సమాచారం చేరవేస్తారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ అర్బన్ పరిధిలోని
పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారిని కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు జిల్లా కలెక్టరేట్లోని మొత్తం 24 గంటల పాటు 24/7 ప్రత్యేకంగా అధికారుల సిబ్బందిని ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా సిద్ధం చేశారు. అయితే బుడమేరుకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటనను ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించడం జరిగింది. బుడమేరుకు ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇబ్బందులు వస్తే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే హెచ్చరికలు జారీ చేస్తాము. ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉందో విజయవాడ నగరం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, దాంతోపాటు ఎన్జిఓ సంస్థలకు సంబంధించిన భవనాల్లోని ప్రత్యేకంగా ఇందుకు సంబంధించిన పునరావాస కేంద్రాలను కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే దిశగా కూడా అధికార యంత్రాంగం మొత్తం సిద్ధమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది విజయవాడ నగరంలో ఉన్న పరిస్థితి. ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రూరల్ ఏరియా పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వాగు నుంచి, ఇది ప్రస్తుతం కృష్ణానది నుంచి వచ్చిన వాటర్ మొత్తం కింద ప్రాంతానికి వెళ్తుంది. కింద ప్రాంతానికి వెళ్తుందంటే అది నేరుగా సముద్ర మార్గంలోకి వెళ్ళి అక్కడ కలుస్తాయి. అయితే ఈ మార్గాల్లో ఉన్న వాగులు వంకలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా అవనిగడ్డ, నందిగామ, జగ్గయ్యపేట లాంటి ప్రాంతాలు ప్రస్తుతం ఆ గ్రామాలు కొన్నిటి ఇంకా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రధాన గ్రామాలకు సంబంధించిన అనుసంధానంగా ఉన్న రోడ్లు కూడా పూర్తిగా ఇప్పుడు ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఆ రోడ్లన్నీ కూడా వరద నీరుతోని, వాగులు వంకల పొంగుతంతోనే అక్కడ పూర్తిగా ఆ గ్రామాలకు వెళ్ళే మార్గాలన్నీ కూడా ప్రస్తుతం క్లోజ్ అయిన నేపథ్యంలో అక్కడే కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడ రెవెన్యూ అధికారులు అన్ని డిపార్ట్స్ సమన్వయంతో అక్కడ పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ వాగులు వంకలు పొంగుపర్లిన సమయంలో ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందులో ఇనుక్కుంటే వెంటనే వాళ్ళు రెస్క్యూ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్లుగా మనకి అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవనేది కూడా అధికారులు చెప్తున్నా సరే రానున్న రోజుల్లో మరింతగా తీవ్రమైన పరిస్థితి ఉంటే వాడిని ఎదుర్కొనే దిశగా కూడా చర్యలు తీసుకుంటారు. అయితే ఈ వరద తీవ్రత, దాంతోపాటు ఈ ప్రకృతి విపత్తులకు సంబంధించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం వాతావరణ శాఖ, విపత్తు శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అది ఎలా ఉందో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రకటన కూడా మీకు చూపించబోతున్నాను. ప్రధానంగా అల్పపీడన ప్రభావం ఇవాళ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అల్లూరు జిల్లా, కోనసీమ జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అక్కడికక్కడ మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురవబోతున్నట్లుగా విపత్తు శాఖ ప్రకటించింది. ఇంకా దాంతోపాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో పలు చోట్ల, అంటే ఇతర జిల్లాలు ఇటు నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. అంటే ప్రధానంగా ఎఫెక్ట్ ఎక్కువగా కోస్తాంధ్ర ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటు ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా చాలా ఎఫెక్టివ్గా ఈ వరద తీవ్రత, ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా కనబడుతుంది. రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని కృష్ణా పరివాహక ప్రాంతం ప్రజలు, లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విపత్తు శాఖ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. వరద నీటిలో ఈతకి వెళ్ళవద్దు, దాంతోపాటు చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ ఈ లోపలికి వెళ్ళొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ విపత్తు నివారణ శాఖ కూడా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సహాయం కోసం 1070-1180042501001 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రధానంగా విపత్తు నివారణ శాఖ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే రాగల 24 గంటల్లో మరింత తుఫాను అల్పపీడన ధోరణి పూర్తి స్థాయిలోని బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో 40 నుంచి 50 కిలోమీటర్ల కూడా భారీ మొత్తంలో ఈదురుగాలులు ప్రధానంగా విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులో ఇప్పటికే 3 ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే ప్రస్తుతం నేనున్న
కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కూడా అధికారులు నిన్న రాత్రి 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలోని ఈ తీవ్రత మరింత పెరుగుతుందా లేదా అనే దానిపై కూడా అధికారులు ఇప్పటి వరకు అంచనా వేయలేబోతున్నారు. ఎందుకంటే వర్షాలు ఇంకా 45 గంటల పాటు ఉన్న నేపథ్యంలో మరింతగా వర్షాలు పెరిగితే మాత్రం ఈ ప్రస్తుతం ఉన్న 5 లక్షల క్యూసెక్ల వరద నీరు 6-7 లక్షల వరకు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే చర్యలు తీసుకునే దిశగా కూడా పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ప్రధానంగా కోస్తా ఆంధ్రలో ఉన్న కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, దాంతోపాటు ఏలూరు జిల్లా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రస్తుతం తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది. రాబోయే రోజుల్లో మరింతగా వర్షాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓవరాల్గా కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వం ఎలక్ట్ చేసింది. ముఖ్యమంత్రి ఇప్పటికే మంత్రులతోని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎలక్ట్ అవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి వాగులు వంకల వైపు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఎటువంటి కృష్ణా నది నుంచి కూడా వరద నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే దిశగా కూడా యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. ఇది పరిస్థితి కృష్ణా నదికి వస్తున్న వరద తీవ్రతకు సంబంధించిన సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24/7.